హలో నేను మీ అమ్మమ్మాయి అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మేము బయటకైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ అరబీ వాళ్ళ స్నాక్స్ అవన్నీ కూడా స్ట్రీట్ ఫుడ్ లో అమ్ముతారంట. మా అక్క చెప్పింది చాలా బాగుంటది అని చెప్పి తీసుకుని వెళ్ళింది. ఇక్కడ నిజం చెప్పాలంటే నాకు చెన్నైలో ఉన్నంత ఫీల్ వచ్చిందనమాట. చెన్నైలో ఎలా ఉంటది సండే మార్కెట్ లో అవి స్నాక్స్ కొట్లు గట్టని అలా ఉన్నాయన్నమాట. 6 తర్వాత మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ ఇలా బయట పెట్టి అయితే అమ్మేశారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అరబీ వాళ్ళ ఫుడ్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. అండ్ స్నాక్స్ అంటారా వేరే లెవెల్ టేస్ట్ అనమాట. నాకైతే చాలా నచ్చిందనమాట. మా డాడీ కూడా ఇవన్నీ చూసి ఏంట్రా బాబు ఇండియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని అంటున్నారు. ఫస్ట్ అయితే చికెన్ కట్లెట్ తీసుకున్నాను. చాలా టేస్టీగా అయితే ఉందనమాట. మా డాడీ ఏదో కేరళ స్టైల్లో ఏదో రోల్ ట్రై చేశారు. కానీ మా డాడీకి నచ్చలేదు, నాకు ఇచ్చేసారు. నేను తర్వాత కాఫీ అయితే తాగామా, చాలా టేస్టీగా రిలీఫ్గా ఉంది. ఐస్ క్రీమ్ అనుకున్నారు కనుక కాదు కాదు, ఇది చికెన్తో చేశారు. చూసారా ఎంత జనం ఉన్నారో. ఇంక 6 తర్వాత అనమాట. ఇంకా రంజాన్ కదా, నాకు ఒక్కసారిగా అంతమంది కేరళ వాళ్ళు వచ్చి తింటుంటే ఇండియాలో ఉన్నంత ఫీల్ వచ్చింది. బాయ్ బాయ్.